నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో ఎస్ అనే లెటర్ గురించి మనం ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాము. అండ్ ఎస్ అనే లెటర్ కనుక చూస్తే చాలా రీసెర్చ్ చేస్తూ కూడా మీరు చెప్తూ ఉంటారు. ఏ నెంబర్ ఎస్ అనే లెటర్లో ఉంటే పాజిటివ్ ఉంటుంది అండ్ మీ దగ్గరకు వచ్చేటువంటి సక్సెస్ స్టోరీస్ ఏ విధంగా ఉంటాయి? సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం మోస్ట్ కామన్ నేమ్ విత్ మోర్ అండ్ మోర్ నెగిటివ్ వైబ్రేషన్స్. సో ఈ పేరు సునీత, SUNITHA. సో ఇక్కడ ఈ పేరులో లెటర్ ఎస్ వల్ల పెళ్ళికి ముందు లైఫ్లో అన్ని ఆనందాలు, సో ఒక మహారాణిలాగా చూసుకునే తల్లిదండ్రులు ఉన్నప్పటికీ ఆఫ్టర్ మ్యారేజ్ సో లైఫ్లో చాలా డౌన్ఫాల్, రిలేషన్లో ప్రాబ్లం, మ్యారేజ్ లైఫ్లో ప్రాబ్లం, హెల్త్లో ప్రాబ్లం ఉండే ఈ సునీత వైబ్రేషన్స్. సో ఈ వైబ్రేషన్స్లో ఏమేమి రాంగ్ ఉన్నాయి? సో SUNITHA, ఎస్ అంటే 1, U అంటే 3, N అంటే 5, I అంటే 9, T అంటే 2, H అంటే 8, A అంటే 1. సో సునీతలో టోటల్ నంబర్ 29. 2 చంద్రుడు, 9 కుజుడు. సో 2 బరువు తక్కువ, 9 బరువు ఎక్కువ. తూకంలో లేని జీవితం. సో ఒక వారం తీసుకుంటే ఒక 4 రోజులు బాగుంటే 3 రోజులు బాగుండదు. సో ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఎలా ఉన్నారు మళ్ళీ అడిగితే అస్సలు బాగాలేను. సో 2 డిఫరెంట్ ఆన్సర్లు వస్తాయి. సో ఒక పీరియడ్ బాగుంటుంది, ఒక పీరియడ్ బాగుండదు. సో 29 ఈజ్ అ నంబర్ అట్రాక్టింగ్ మోర్ ప్రాబ్లమ్స్. ఒక సమస్య తర్వాత ఒక ప్రాబ్లం వెయిట్ చేసేది 29 నంబర్ వాళ్ళకి. గ్రోత్ తక్కువ, డెవలప్మెంట్ తక్కువ, ఆటంకాలు ఎక్కువ, ఇబ్బందులు ఎక్కువ, చికాకులు ఎక్కువ, బాధలు ఎక్కువ ఉండే నంబర్ 29. ఈ 29లో ఇంజన్ సునీతలో UIA. ఎవరి పేర్లు అయినా సరే ఒక U, ఒక I, ఒక A వస్తే అది మృత్యు సమానము. లైక్ పూజిత UIA, మాధురి, హుసేన్లో కూడా UAI, రుచిత, రుత్విక, చాలా పేర్లు నేను చూస్తున్నాను ఈ మధ్య. అయితే తల్లిదండ్రులు ఒక U, ఒక I, ఒక A పేర్లే పెట్టి పంపిస్తున్నారు. ఈ పేరు ఎట్లుంది, ఈ పేరు ఎట్లుంది అనేసి. సో ఒక U, ఒక I, ఒక A. U అంటే 3, I అంటే 9, A అంటే 1, 13 నంబర్. సో టోటల్ 29లో 13 ఓవల్స్ పోతే కాన్సనెంట్స్ 16 ఉంటాయి. సో సునీత ఈజ్ మేడప్ ఆఫ్ 29, 13 ఓవల్స్, 16 కాన్సనెంట్స్. 13 వల్ల రిలేషన్స్ బ్రేక్ అవుతాయి. అండ్ ఐ హ్యావ్ సీన్ మోర్ దెన్ ఒక 1000 మంది సునీతలు చూస్తే మోర్ దెన్ 500 సునీత సఫరింగ్ విత్ డెడ్లీ హెల్త్ ప్రాబ్లమ్స్. ఒక 10% అయితే దే ఆర్ ఈవెన్ సఫరింగ్ విత్ క్యాన్సర్ ఆల్సో. UIA ఈజ్ ఈక్వల్ టు 13 డెత్ నంబర్. ఈ 16వ నంబర్ అనేది డబ్బులో, ఆరోగ్యంలో, మానవ సంబంధాల్లో కిందకు తీసుకొచ్చే నంబర్. సో నేను చూసిన సునీత సో ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి భర్తతో ప్రాబ్లమ్స్ వచ్చి కోర్ట్ ద్వారా డైవర్స్ తీసుకొని సో మొత్తం 2 ఇయర్స్లోనే డైవర్స్ చేతికి వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. సో తల్లిదండ్రుల వయసు పెరుగుతుంది, వాళ్ళకి ఈ అమ్మాయిని మళ్ళా పెళ్లి చేసి ఒక మంచి ఐ చేతిలో పెట్టేస్తే మన బాధ్యతలు తీరుతాయి, మనం ఎంతకాలం అని పాపను కాపాడుకుంటూ వస్తాం, వయసులు పెద్ద అవుతున్నాయని 1-2 దగ్గరలో సంబంధాలు చూసినా మంచి సంబంధాలు రాలేదు. ఫ్రెండ్స్ సలహా ద్వారా మనల్ని సంప్రదించారు. సునీత పేరులో కరెక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే UIA ఎఫెక్ట్ ఉంటే చాలండి. నేను చూసే పేషెంట్స్లో 100 మంది చూస్తే 30 to 40% UIA వాళ్ళు దే ఆర్ సఫరింగ్ విత్ డెడ్లీ డిజీజెస్, రేర్ డిజీజెస్, సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్ అండ్ సూసైడల్ థాట్స్ కూడా ఉంటాయి. కునాల్ సింగ్ హీరోయిన్, KUNALSINGH, UAIతో ఇతను సూసైడ్ చేసుకున్నాడు. సుశాంత్ సింగ్ UAIతో ఇతను సూసైడ్ చేసుకున్నాడు. యువరాజ్ సింగ్ క్యాన్సర్ వచ్చింది 30 ఏళ్లకే. ఇలా UIA వస్తే ఇట్ విల్ గివ్ మోర్ నెగిటివ్ వైబ్రేషన్స్. సో కాపురాన్ని పాడు చేస్తాయి, హెల్త్ని పాడు చేస్తాయి, రిలేషన్స్ని పాడు చేస్తాయి, అర్లీ డెత్ని ఇస్తాయి. సునీతలో 29 నంబర్ రావడం ఒక డిఫెక్ట్, 13 నంబర్ రావడం ఒక డిఫెక్ట్, 16వ నంబర్ రావడం ఒక డిఫెక్ట్.
సో ఉన్న 3 నంబర్స్ కూడా రాంగ్ నంబర్స్ అవ్వడం వల్ల పెళ్ళయిన తర్వాత లైఫ్ చాలా బ్యాడ్గా ఉంటుంది. అండ్ మోర్ దెన్ సునీతాసే తీసుకుంటే 90% సునీతాస్ లైఫ్ బాగుండదు. హెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఆఫ్టర్ మ్యారేజ్. పెళ్ళికి ముందు మేము చాలా బాగున్నామని చెప్పుకుంటారు ప్రతి సునీత కూడా. సో నేను ఈ సునీత కరెక్షన్ ఇచ్చినప్పుడు చెప్పాను, నేను చెప్పినట్టు స్టోన్స్ వేసుకోండి, కోర్స్ రాయండి, మంచి మ్యాచ్ వస్తుంది. వచ్చినప్పుడు నాకు అతని డేట్ ఆఫ్ బర్త్ అన్ని ఫార్వర్డ్ చేస్తే చేసుకుంటే బాగుంటుందా వద్దా, ముందుకెళ్ళాలా వద్దా నేను మీకు సలహా ఇస్తాను. సో సునీత గారు కోర్స్ రాసిన తర్వాత కేవలం ఒక 40-45 డేస్లోనే ఒక 10-15 మ్యాచ్లు వచ్చాయి. అన్ని మ్యాచ్లు నాకు ఫార్వర్డ్ చేశారు. దాంట్లో బెస్ట్ మ్యాచ్ వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు ఓకే చేయడము, మంచిగా మ్యారేజ్ చేయడము. సో మ్యారేజ్ అయిన 1.5 ఇయర్కి బాబు పుట్టము, బాబు పేరు నేనే పెట్టడం, వాళ్ళు చాలా బాగున్నారు. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి, వాళ్ళ కాపురం చాలా బాగుంది. సో ప్రతి సునీత బాగుండాలి హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, రిలేషన్ పరంగా అంటే న్యూమరాలజీ గైడెన్స్ అవసరం అండి. మనం ఎన్ని పూజలు చేసినా, హోమాలు చేసినా, ఎన్ని చేసినా పేరులోకి లోపలికి ఎనర్జీ రావాలి అంటే పేరులోని వైబ్రేషన్స్ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ రాత మారింది అంటే స్పెల్లింగ్, పేరులో రాత మారందే గీత మారదండి. సో 100% సక్సెస్ కోసం పేరులోని వైబ్రేషన్స్ మారితేనే మనం ఆ దేవుడి దయకి పాత్రలు అవుతాము, సక్సెస్ని మూటగట్టుకుంటాము. దీనివల్ల ఆనందంగా, ఆరోగ్యంగా, ఆయుష్ పరంగా అన్నిట్లో నంబర్ 1గా ఉంటాం. సో ఈ సునీత కరెక్షన్ చేసుకుని బాగుపడినట్టు మీలో ఎవరన్నా సునీతాలు ఉంటే నా గైడెన్స్ తీసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ వరకు మీ దగ్గర అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? సో మీలో చాలామందికి అసలు నా పేరు బాగుందా లేదా అనే డౌట్ ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. కొన్ని పేర్లలో శక్తి 30 ఏళ్ల వరకు లాగుతుంది బాగా, ఆ 30 నుంచి డౌన్ అవుతారు. కొన్ని పేర్లలో 35 నుంచి డౌన్ అయిపోతారు. కొన్ని పేర్లలో 40 ఏళ్ళ వరకు ఏది పట్టినా బంగారమే, 40 ఏళ్ళు దాటినప్పటి నుంచి డౌన్ అయిపోతారు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, లైఫ్ అంటే ఏంటో ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. కొంతమంది 50 ఏళ్ళ వరకు బాగుండి సడన్గా ఒక కొలాప్స్ చూస్తారు. సో న్యూమరాలజీ అంటే జరగబోయేది, సో చెడు ముందు జరగబోయేది ముందే మీకు సూచించి మీ పేరులో చిన్న మార్పుతో ఆ సమస్యను తప్పించుకోవడమే సంఖ్యాశాస్త్రం ముఖ్య ఉద్దేశం. సో మీ పేరులో వైబ్రేషన్స్ డేట్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే మీకు మీ లైఫ్ అంతా ప్రతిరోజు పండగలాగుంటుంది. సో దానికోసం ఈ ప్రయత్నం అంతా. సో మేము గత 35 సంవత్సరాల నాన్నగారితో పాటు వీఆర్ మోటివేటింగ్ పీపుల్. సో 97లో హైదరాబాద్ ఉండే వాళ్ళందరికీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, డెక్కన్ క్రానికల్లో నంబర్స్ బై నెహ్రూ అనే ఆర్టికల్ ఒక ఫుల్ పేజ్ నాన్నగారు రాసేవారు. కొన్ని లక్షల కాపీస్ సేల్ అయ్యేవి డెక్కన్ క్రానికల్. నంబర్స్ బై నెహ్రూలో కొన్ని వేల మంది లెటర్స్ రాస్తే దాంట్లో కొన్ని లెటర్స్కి రిప్లైలు ఇచ్చేవాళ్ళము. సో ఆల్మోస్ట్ 2004 వరకు నంబర్స్ బై నెహ్రూ అనే ప్రోగ్రాం పెద్ద హిట్. అండ్ నేను నాన్నగారు హెల్ప్ చేసేవాడిని. ఈ డెక్కన్ క్రానికల్ పేపర్ వల్ల ప్రపంచవ్యాప్తంగా న్యూమరాలజీ మీద అవేర్నెస్ పెరిగింది. అండ్ ఎంతోమంది మా గైడెన్స్ తీసుకున్న వాళ్ళు ఆ పేపర్ ద్వారా చాలా చాలా పెద్ద సక్సెస్ సాధించారు. సో మీ పేరులో నంబర్ బాగుందా లేదా చాలా సింపుల్ అండి. మీ పేరులో కానీ 12వ నంబర్, 13వ నంబర్, 16వ నంబర్, 18వ నంబర్, 19వ నంబర్, 27వ నంబర్, 31వ నంబర్, 33వ నంబర్, 36వ నంబర్, 57వ నంబర్, 64వ నంబర్, ఇవి కాకుండా 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. బ్యాడ్ నంబర్స్ మీ పేరులో లేకపోతే యు ఆర్ లక్కీ. మీరు పట్టిందల్లా బంగారం అండ్ మీకు మంచి ఆయుష్, మంచి ఆరోగ్యం ఖచ్చితంగా లభిస్తాయి.
బట్ నేను చెప్పిన నంబర్స్లో ఏ ఒక్క నంబర్ ఉన్నా కూడా జీవితాన్ని చాలా ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. ఒక పేరు చూసినప్పుడు 6 నంబర్స్ ఉంటాయి. ఈ 6 నంబర్స్లో ఒక్క నంబర్ 12 ఉన్నా, 13 ఉన్నా, 16 ఉన్నా, 18 ఉన్నా, 19 ఉన్నా, 27 ఉన్నా, 31 ఉన్నా, 33 ఉన్నా, 36 ఉన్నా మన లైఫ్ పాడైపోతుంది. చాలామంది చూసారు గ్రాఫ్ ఇలా ఉంటుంది, సడన్గా పడిపోతారు. సో సడన్గా కార్ యాక్సిడెంట్, ఇద్దరు చనిపోయారు. అంతవరకు బాగుంటారు. అంతెందుకు సుశాంత్ సింగ్ 33 వరకు బాగున్నాడు, సడన్గా ఆయన సూసైడ్ చేసుకున్నాడా, చంపేశారా పక్కన పెడితే, ఈజ్ నో మోర్. సౌందర్య 33 వరకు బాగుంది, హెలికాప్టర్ క్రాష్లో చనిపోవడం జరిగింది. సో ఆ పేరులో కానీ ఆ మార్పులు చేసుకోమని ఉంటే ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు, ఆయుష్ని పెంచుకోవచ్చు. ఎందుకంటే పేరే మంత్రం, మంత్రం ఈజ్ ఈక్వల్ టు దైవబలం. పేరుని ఎంత చక్కగా వాడితే దేవుడి నుంచి అదృష్టం అంత చక్కగా వస్తుంది. సో నేను చెప్పిన బ్యాడ్ నంబర్స్ మీ పేరులో లేవు అంటే మీరు అదృష్టవంతులు. ఈ నంబర్స్, సో మీ పేరులో అదృష్టం ఉందా లేదా తెలుసుకోవడానికి నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. మీ పేరు, మీ పిలిచే పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవి మాత్రం పెట్టండి, మీ సమస్యలు పెట్టకండి. నేను క్లియర్గా వాయిస్ ఇస్తాను. ఈరోజు మీరు బాగుండొచ్చు, ఫ్యూచర్లో ప్రమాదం అయ్యే నంబర్లు ఉన్నప్పుడు కరెక్షన్ చేసుకోవడం ద్వారా ఆ ప్రమాదాన్ని నివారించడమే న్యూమరాలజీ ముఖ్య ఉద్దేశం. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్స్ రాసుకోండి. 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. ఈ నంబర్స్కి పంపించండి. 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. ఉత్త హాయ్ అని పెట్టి ఆగద్దండి, మీ డీటెయిల్స్ పెట్టేసి మీరు ఆఫ్లైన్ వెళ్ళిపోండి. నేను 24 అవర్స్ లోపల మీకు రిప్లై ఇస్తాను. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. స్క్రీన్లో ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. ఒక నంబర్కి వాట్సాప్ చేశాక ఇంకో నంబర్కి సేమ్ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేయకండి. అన్నీ చూడాల్సింది నేనే, ప్రతి ఫోను నేనే చూసి రిప్లై ఇస్తా. కాబట్టి దయచేసి ఒక నంబర్కి వాట్సాప్ పెడితే చాలు. సో సమస్యలు పెట్టకండి, ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి. మీ పేరు బాగుందంటే మీరు చాలా లక్కీ. మీ పేరు బాలేదన్న వాళ్లకు ఎంత తొందరగా వీలైతే నా అపాయింట్మెంట్ తీసుకొని మీ పేరులో ఒక అక్షరం మార్చుకొని అదృష్టం వచ్చేలా చేసుకోండి. చిన్న పిల్లల కోసం పేరు పెడుతున్నారు. 2023 సెప్టెంబర్లో పుట్టాడు, అక్టోబర్లో పుట్టాడు, ఈ పేరు అనుకున్నాం, ఈ పేరు ఇలా చేయకండి. చిన్న పిల్లలకి డైరెక్ట్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. డైరెక్ట్గా రాగలిగిన వాళ్ళు సండే మణికొండలో ఉంటాను. డైరెక్ట్ అపాయింట్మెంట్ ప్రొసీజర్ స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏ చిన్న డౌట్స్ ఉన్నా సరే అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు మీ నేమ్స్ పంపిస్తే నేమ్ కరెక్షన్ అవసరం లేదు అనేది 1-2 సార్లు రీచెక్ చేసి చెప్తారు. అవసరం ఉంది అని అంటే వెంటనే చేయించుకోండి. త్రూ ఆన్లైన్ అపాయింట్మెంట్ అన్నా తీసుకోవచ్చు. లేదు మాకు ఆఫ్లైనే కావాలి, మా పిల్లలకు పేర్లు పెట్టాలనుకుంటున్నాం అనుకుంటే ఎవ్రీ సండే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మణికొండలో అవైలబిలిటీ ఉంటారు. ఆ ప్రకారంగా సరే మీరు ఖచ్చితంగా కలవాలి అనుకుంటే కూడా డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.